ఫ్రెండ్స్ ఇవి మేకలు ఫ్రెండ్స్ 4 ఇవి శుభ్రం చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసాను. మాడిందంతా పోతుందన్నమాట. ఉప్పుతో అనడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాళ్ళు ఎలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇలా అనేస్తే పైన మసిపోతుంది. మనకి కూర మంచిగా స్మెల్, టేస్టీగా స్మెల్ బాగుంటుంది అన్నమాట. కాళ్ళు కడగడం అయిపోయింది, తీసేస్తున్నాను. కాళ్ళు కడిగాను, అయిపోయింది. మేకలు పులుసు చేద్దాం. ఆయిల్ వేస్తున్నాను. పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు, జీరా వేస్తున్నాను. ఆయిల్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. దోరగా వేపించుకోవాలి ఫ్రెండ్స్. ఏగడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేకలు వేసేస్తున్నాం. వేద్దాం. అల్లం వెల్లుల్లి వేస్తాం, కలుపుకుందాం. కాసేపు మొత్తం అర స్పూను పసుపు, 1.5 ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు ఫ్రెండ్స్. కారం కూడా వేసేస్తున్నాను. 1.5 వేస్తున్నాను. కలుపుకున్నాక కొంచెం వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. విజిల్ పెట్టుకోవాలి కదా, ఉడకాలి కదా ఇది బాగా. ఒక 5 విజిల్లాగా పెట్టుకోవాలి. ఒక 6 విజిల్ రావాలి ఫ్రెండ్స్. 6 విజిల్ వచ్చే వరకు ఉండాలి. 6 విజిల్ తర్వాత తీస్తున్నాను. ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా, అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను. నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉలిపేసాం కదా ఫ్రెండ్స్, ఓ 10 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నాను. పులుసు టేస్ట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూతేసి దించేసుకుందాం ఫ్రెండ్స్. మేకల పులుసు అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మేకల పులుసు చేసుకుని తినండి ఫ్రెండ్స్. తిన్న తర్వాత నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.